ఫ్రెండ్స్, ఇవాళ బీరకాయ కర్రీ ఆల్బోస్ వండుతా ఫ్రెండ్స్. ఎలా ఉందో చూసేయండి ఫ్రెండ్స్, వచ్చేయండి. ఆల్రెడీ ఆయిల్ పెట్టుకున్నాను, కళాయి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ వేడెక్కింది. కొంచెం ఆనియన్స్లో కొంచెం తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి రెండు. ఆల్రెడీ పచ్చిమిర్చి, ఆనియన్స్, జీలకర్ర మగ్గిపోయింది ఫ్రెండ్స్. కొంచెం పచ్చిమిర్చి ఇప్పుడు వేసాం కదా, ఒక 2 నిమిషాలు. అవి మగ్గిపోయగానే బీరకాయలు వేసేద్దాం. కొంచెం పసుపు వేసుకుంటే కానీ ఆల్రెడీ మగ్గిపోయాయి. కొంచెం అలా బీరకాయలు ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఎలా మగ్గిపోయాయో చూడండి, చాలా బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు కొంచెం ఉప్పు, కారం వేసుకుందాం. స్పూన్ కారం, ఉప్పు కారం కూడా వేసాం కదా. చూడండి ఎంత బాగా మగ్గిపోయాయి. కొంచెం మగ్గనిచ్చాక పాలు పోద్దాం. కొంచెం మగ్గనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, బీరకాయలు ఎలా మగ్గిపోయాయో. కొంచెం అల్లకి పాలు పోసుకుందాం ఫ్రెండ్స్. పాలు పోసుకుంటే ఏంటంటే కోడిగుడ్లు టైప్ వస్తుంది ఫ్రెండ్స్, బాగుంటుంది. కొంచెం ఉడికాక అల్లం మసాలా వేసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం ఉడకని చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉడికి నూనె పైకి కట్టిందో. ఇప్పుడు ఓకేనా. కొంచెం అల్లం పేస్ట్, కొంచెం అల్లం పేస్ట్, కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నాను కదా. ఆల్మోస్ట్ మగ్గిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, బీరకాయలు ఎలా మగ్గిపోయాయో, చాలా వరకు మగ్గిపోయాయి కదా. ఇప్పుడు దాంట్లో 2 eggs కొట్టుకున్నాం. ఎవరిష్టం వాళ్ళది. మేము ఎగ్స్ తింటాం కాబట్టి మేము ఎగ్స్ కొడుతున్నాం. తినని వాళ్ళు పాలతోటి అడ్జస్ట్ చేసుకోవచ్చు. పాలు పోసాం కదా, అలా కూడా ఓకే. చూడండి, ఓకేనా. పాలు పోసాం కదా, ఒక 2 నిమిషాలు ఇలా ఉడకనిద్దాం. ఇలా ఉడకనిస్తే ఏంటంటే బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాలు. చూడండి ఎలా ఉడికిపోయిందో. కోడిగుడ్డు కూడా చాలా బాగా ఉడికిపోయింది కదా. అంతే ఫ్రెండ్స్, అందుకే బీరకాయ కోడిగుడ్డు కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకు పోసావు పాలు, ఎందుకు పోసావు అక్క అంటే, పాలు నేను అనేది ఫస్ట్ పాలు పోసి వండుదాం అనుకున్నా. మళ్ళీ మా సార్ వచ్చి కొంచెం కొత్తిమీర, ఇలానే కొంచెం మసాలా, ధనియాల మసాలా వేస్తే నీసు వాసన ఉండదు. మెయిన్ కొత్తిమీర యాడ్ చేశాక కొంచెం ధనియాల మసాలా, ధనియాలు. చూడండి ఎలా ఉడికిపోయిందో, చాలా బాగా ఉడికిపోయింది కదా. ఇంకంతే ఫ్రెండ్స్, ఇదే బీరకాయ కోడిగుడ్డు. సింపుల్గా అదే 10 నిమిషాల్లో వండుకోవచ్చు. కానీ నేను ఏంటంటే కొంచెం పాలు పోసి వండుదాం అనుకున్నా.
మళ్ళా పాలొద్దులే అని క్యాన్సిల్ చేసేసి మళ్ళా ఎగ్స్ కాల్చా. ఓకే ఫ్రెండ్స్, చూపిస్తా లాస్ట్ ఎలా ఉంటుందో. చూడండి ఫ్రెండ్స్, బీరకాయ కోడిగుడ్డు కంప్లీట్. వేడి వేడి రైస్లో వేసుకొని తింటే చికెన్ మటన్ కూడా పనికిరాదు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.